అనిపిస్తుంది? సంవత్సర పాలన ఎలా అనిపిస్తుంది? ఏమీ బాగాలేదు. సూపర్ 6 చెప్పినట్టుగా ఇవ్వలేకపోతున్నారు అనేది వాస్తవమే. అసలు సూపర్ 6 పరిపాలనే బాగాలేదు. యాక్చువల్గా కమ్మ వాళ్ళకే తప్ప మిగతా వాళ్ళు ఎవరో వాళ్ళకి కనబడలా. అమరావతి మెయిన్ ఫోకస్ అంటారా? మిగతాయి కూడా జరుగుతాయి? ఏమీ జరగవు. అమరావతి కూడా జరగదు. కాకుంటే అది ఎంత పోయినసారి ఎలా బిల్డప్ ఇచ్చారో ఇప్పుడు అలాగే బిల్డప్ ఇస్తున్నారు. కానీ అక్కడ అమరావతి ఆడి మొఖం నా మొఖం. ఆ నీళ్ళు తోడడానికి ఎన్ని కోట్లు అయింది మొన్న? గతంలో 3 నెలలు తోడినా అవ్వలేదు ఐకానిక్ టవర్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఎంత అవుద్ది? ఇప్పుడు ఆడి భూములు అమ్ముకోవడం కోసం ఇదంతా. ఎకరం 20 కోట్లు పెట్టి కొనే స్తోమత ఉందా? ఎవడో కొంటారు. ఎవరు కొంటారు? ఈ నియోజకవర్గం ఎలా ఉంది? ఒక పక్క వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది నిన్న, తదుపరి ఇంకొక బెయిల్ వస్తే బయటకు వస్తాం ఏంటండి? వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది సార్, ఇంకొక కేసులో కూడా బెయిల్ రాబోతుంది 21న. కొంచెం ఉపశమనమేనంటారు? ఉపశమనమే. ఇంతకంటే దారుణమైన ఘోరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏం చేయట్లే. ఎందుకు నిన్న బెయిల్ క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు. అరెస్ట్ చేయాలిగా, చేయలేదుగా. ఎందుకంటారు పాపం? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా? కక్షపూర్తి చర్యలేనంటారు వాళ్ళ పిల్లాన్ని అన్నాడని అసెంబ్లీలో. యాక్చువల్గా అలాగ అనలా. అది ఇంకా ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో కూడా ఆయన ఉన్నట్టుగా చెప్పారు, కానీ ప్రూఫ్లు లేవని అది కూడా కొట్టేస్తాం జరుగుతుంది. అసలు ఉంటాడండి. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళు లేరా? వాళ్ళు లేరు. లోకేష్ వాళ్ళు లేరా? మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? కాకుంటే జగన్ తెలుగు తక్కువతనం. వీళ్ళని అప్పుడు అరెస్ట్ చేయించుంటే ఈ గొడవ లేకుండా పోతుంది. జగన్ గారు ఈసారి అన్యాయం జరగదు కార్యకర్తలకి 2.0తో మళ్ళీ వస్తానంటున్నారు. అసలు తప్పే. ఇంకా ఆ మాట అనకూడదు. ఆయన చేస్తే చేయాలి కానీ అనకూడదు. అంటే మళ్ళీ కక్షపూరిత రాజకీయ తమిళనాడు రాజకీయాలు వస్తాయి. మరి జగన్ గారికి చెప్పేంత కెపాసిటీ నాకు లేదు. కానీ ఆ మాట అనకూడదు. ఆయన రాజ్యాంగం ఏంటిది, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. అంతే అన్నాడు కానీ ఇలా చేస్తామని అనలా. మరి ఈయన కూడా అలాగా అప్పుడు చేస్తుంటే బాగుండేదండి. ఇప్పుడైనా సరే నేను చంపేస్తాను, నేను పొడి చేస్తాను అనకూడదు. అంటే అది కక్షపూరిత రాజకీయం. యాక్చువల్గా తమిళనాడు రాజకీయాలు వస్తున్నాయి ఇక్కడ. మరి రైట్ సార్. పాలనకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? సంవత్సర కాలంలో ఏమేమి నచ్చాయి? ఇంకా త్వరితగతిన ఏమైతే బాగుంది? ఏమీ నచ్చలేదు. ఎందుకంటే అంటే ప్రభుత్వ పనితీరులో ఏదన్నా లోపం ఉందండి? అవును. అసలు అన్ని అబద్ధాలు, దగాకోతనం చేసి ఇప్పుడు నీకు కూలికి వచ్చాడు. అది ఇవ్వకపోతే ఏం చేస్తారు? మోసపోయినట్టే కదా. పేదవాడు ఎందుకు ఇస్తాడు నీకు? డబ్బులు ఇస్తాననేగా. అది ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను అని చేతులు ఇచ్చి తగ్గిస్తాను అని చెప్తున్నాడు. అదే 250 బస్సులు కరెంటు కొంటేనేమో ఎన్నో లంచాలు 1,20,000 కోట్లు, అదే 1,20,000 కోట్లు లంచం తీసుకున్నా అన్నావు. మరి నువ్వెంత దొబ్బావు? 460 బస్సులు కరెంటు తీసుకుని నువ్వెంత దొబ్బావు? నువ్వెంత దొబ్బా? నువ్వు చేస్తే ఇది, మేము చేస్తే తప్పు ఇదే. మేము మిత్రాలు చెబితే నీ వ్యవసాయ పనికి వస్తాను. వ్యవసాయం పనికి వచ్చి డబ్బులు కూలీ కట్టపోతే ఏం చెబుతాడు? నియోజకవర్గంలో కూడా చాలా మంది భయపడుతున్నారు సరే పనికి వెళ్ళడానికి. అదే పనికి వెళ్తే డబ్బులు పడతాయో లేదని భయపడుతున్నారు. ఈరోజు పని చేయించుకుని డబ్బులు అయిపోతే ఈరోజు బాధపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇద్దరు హేమీల్లో వల్లభనేని వంశీ గారికి నిన్న బెయిల్ వచ్చింది. ఇప్పుడు తదుపరి బెయిల్ 21ని కూడా రాబోతుంది. ఆయన పనితీరులు ఎలా అనిపించినాయి? గతంలో మంచిగా చేశారని. అది ఉన్నంత వరకు ఆయన బాగానే చేశాడు. ప్రజలకి ప్రజలకి ఏం చేయలేదు. మామూలుగా ఆ లెవెల్లో అంటే చెప్పేసి ఆస్తులు కానీ దోసుకోవటంలో కానీ వీటిల్లో నువ్వు చేసింది అందరూ ఏది చేస్తారో అదే చేస్తారు. అది కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు వెళ్తాయి అంటారు? ఎందుకు అసలు ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటారు? కక్షపూరితంగా అరెస్టులు ఎందుకంటారు ఈ ప్రభుత్వం? ఎందుకంటే అంతే, మనం వస్తే మనం చేస్తాం, లేకపోతే వాళ్ళు చేస్తారు. ఇంకా అందుకని ఏముంది? అది కక్షపూరితం. మహిళల పైన తోపులాట, సిఐ గారు నెట్టడం ఇవన్నీ మన విడుదల. ఒక మహిళ సిఐని తీసుకొచ్చేసి చెప్పి అది కేసు ఏంటో చెప్పరు. చెప్పకుండా ఎట్లాగా నేను గర్భవతి హెరాస్మెంట్ చేస్తే ఎట్లా బాగుంటుంది? అది నువ్వు కారణం ఏంటో లేదు. ఎందుకు బాబు ఎందుకు కొడతావని అడుగుతాడు కదా ప్రతి ఒక్కరు. అయినా ఆవిడ మహిళ ఎస్ఐని తీసుకొచ్చి లోపల తప్పులేదు, కారణం చెప్పవసరం లేదు.
తర్వాత వెళ్ళి చెప్పి సబ్మిట్ చేయొచ్చు కోర్టుకి. నువ్వు ఒక మహిళగా ఉంటే మహిళా ఎస్ఐ కనీసం కానిస్టేబుల్ అని తీసుకొచ్చి లాగు. నీ భార్య మామూలుగా ఏదో సామాన్య ఇదే అంటే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చావే. నువ్వు ఇంకో మహిళని ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యి ఉంటే చేయబట్టుకుని లాగితే ఎంతవరకు పురుష పోలీసులు వచ్చి చేయబట్టుకుని లాగితే ఎట్లా ఒప్పుకుంటారు? టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన పెట్టినప్పటికీ అందులో ప్రూఫ్లు లేవంటుంది ప్రభుత్వం. రెండోది చూసుకుంటే కోర్టులు కూడా బెయిల్ శాంక్షన్ చేశాయి వంశీ గారికి. అలా వాళ్ళు చూసుకుంటారండి, ప్రూఫ్లు ఉన్నాయి లేదా అనేది వాళ్ళు నిరూపించుకోవాల్సింది. అది ఏం చేశారు అనేది అది మనం చెప్పలేము. ఆయన నిబద్ధతల నాయకుడే కదా వంశీ గారు. గతంలో ఈ నియోజకవర్గంలో మంచి పేరున్న వ్యక్తి, ఎవరు వచ్చినా ఆదుకునే వ్యక్తి. అందరికీ వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే సాయం చేసేవాడు. ఆయన ఎలా సంపాదించాడు? అందరికీ అదే సంపాదించినాడు. 931 కోట్లు నువ్వు ఎలా సంపాదించావో ఆయన అలాగే సంపాదించాడు. నువ్వు ఎట్లా సంపాదించాడు? 2 ఎకరాలు అడివి 931 కోట్లు ఆయన అలాగే సంపాదించుకున్నాడు. అందరూ చేసేవాళ్ళే. అది ఇప్పుడు ఎలా ఉంది? సంవత్సరం అయిపోతుంది, పథకాలన్నీ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్క డబ్బులు లేవని ఖజానాలో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాగ్దానాలు తెలుసు కదా. 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పినప్పుడే నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అని ప్రగల్భాలు బలికి పెట్రోల్ రౌండ్ లాగా పెట్రోల్ తోట రాష్ట్రాలు వేసి జనాలు ముంచేస్తావు నువ్వు. ఇంకో అదే బయట సమాజంలో ఏం చేస్తారు అదే అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు అడిగేది, మేము అడిగేది అందరం అదే. కొత్త ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? బాగుంది. గతం కంటే ఇప్పుడు బాగుంది, గతమే బాగుంది? గతం బాగుందండి. గతాన్ని మోసం చేశారు. ఎందుకంటారు? ఎందుకు స్వార్థకం, డబ్బులు తీసుకొని స్వార్థకాలు అంతే తప్ప వంశీ మంచోడు కదా, మనం ఇప్పుడు ఏనోడు అని బంగారం మా అందరికి లేని వాళ్ళకి ముద్ద పెట్టినోడే చేసినోడే ఆయన మోసం. అంతే, అది కరెక్టు తప్ప మీరు పక్కన మాట్లాడమాకండి. ఎలా అనిపిస్తుంది మరి? ఒక పక్క ఈ ప్రభుత్వాలు వచ్చే రోడ్లు కరెంట్లు అన్నీ బాగానే ఉన్నాయి. బాగుండండి, కరెక్ట్ బాగానే. మా రోడ్లు మాకు పోసాడు. మాకు 4 ఏళ్ళు రిజిస్టర్ చేసిన మా రోడ్లు వల్ల మాకు రోడ్లు. ఏదైనా ఇబ్బంది అని వస్తే మాజీ ఎమ్మెల్యే వంశీ గారు డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు, ఇబ్బంది ఏముండదు? డబ్బులు ఇస్తే ముందు తాగుతాను. 5,000 6,000 ఇస్తే ఆయన అట్టగా రొమ్ము గుద్దారు. నిన్న ఆయనకి బెయిల్ శాంక్షన్ అయింది, ఏమంటారు మరి? ఏమంటే మనిషి వస్తే మంచిదే కాదంటలే, మేము ఆయన ఎప్పుడు అంటలే. ఇలాంటి వాళ్ళు 8 సార్లు బతికారు, ఎన్ని కాలాలు బతికారు. ఏమన్నా మన తప్ప అండి, వాళ్ళు ఎన్ని కాలాల కొట్లో పెట్టుకుని బతికారు. ఫానీలే అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా తప్పదు. ఆయన ఈ రైతు బజార్లో మలకమంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. రేపు జూన్ 13కి పథకాలు ఏమేమి వస్తున్నాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు, పెన్షన్ వస్తుంది. రోడ్లు పడ్డాయి. మాకు లేని వాళ్ళకైనా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టి రైతు బజార్ డెవలప్ చేయాలి. మెయిన్ మాకు అది. ఆయన చేసే టైంకి పీక్ తిన్నారు జనం. నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? అవి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. నియోజకవర్గం అభివృద్ధి బాగుందా? బాగానే ఉంది. మాకు ముందు డెవలప్ రైతు బజారు, మాకు మెరకలు పోయాలి, మాకు నీళ్ళకి సప్లై చేయాలి, మాకు ఎక్కడికక్కడ కొట్లు వేయాలి. జనం రోడ్డు మీద ఉండేవాళ్ళందరూ ఇవాళ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఎమర్జెన్సీ కొట్లు కట్టి వాళ్ళకి కొట్లు ఇవ్వాలి. బాధ్యత మాది. వెంకట్రావు గారు పనితీరు ఎలా ఉంది? వేర్లగడ్డ వెంకట్రావు గారు పని బాగుంది. ఆయన మనలో కలవాలి. వారానికి ఒక్కసారి మన బీదల దగ్గర కలవాలి తప్ప. ఈ నెలలో 2 పథకాలు ఇస్తానంటుంది ప్రభుత్వం. తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానంటున్నారు. ఇస్తే మంచిదే కదా. ఇప్పుడు రోడ్డు మీద తీశారు, వాళ్ళకి ముందు ఇవ్వాలి. ఎవరో అన్న మాటలు కాదు, ఎవరో సొంత. ఇవాళ ఒక డెవలప్ చేస్తారు. మంచినీళ్ళు రైతు బజార్లో మంచినీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తెచ్చారు, మంచినీళ్ళు పోతున్నారు. వంశీ గారు కూడా బాగానే చేశారంటున్నారు. చేశారు, చేయలేదని కాదు, కొన్ని రోడ్లు చేసేసారు, మిస్ అయిపోయింది. ఆయన తెలుగుదేశంలో ఉంచే వచ్చాడు. మాకు ఇచ్చిందే కొట్టు వంశీయే రైతు బజార్. ఇప్పుడు ఏంటంటే ఒక 3 ఏళ్ళైనా డ్వాక్రా వాళ్ళు బయటికి వెళ్ళాలి అన్న ఆలోచన తప్ప, వాళ్ళే తినాలంటే ఇంకా వెనకాల ఉండేవాళ్ళు ఉంటారు తప్ప మనం ఏం చెడిగాను. అవును, ఆయన సగం అయిపోయాడు. మన బేళ్ళు ఇచ్చారు. ఆయన పీక్కు తిన్నవాళ్ళే ఆయన. వాళ్ళకి కానివ్వండి, వ్యాపారస్తులకి ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 13 అయితే సంవత్సర కాలం అవుతుంది. మీకు ఎలా అనిపించింది? పర్లేదండి, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగానే చేస్తున్నాడు, పనులు బాగానే చేస్తున్నాడు, పర్వాలేదు. నియోజకవర్గంలో 2 హేమాహేమీలు, ఒకళ్ళు వల్లభనేని వంశీ గారు గత ప్రభుత్వం ఎమ్మెల్యే, ఇప్పుడేమో యార్లగడ్డ వెంకట్రావు గారు. ఆయనకు కూడా బెయిల్ వచ్చింది నిన్న ఏదైతే కేసులో ఇరుక్కుని ఉన్నారో వల్లభనేని వంశీ గారు. ఆయన పనితీరులు చూశారు గతంలో? ఆయన బాగా చేశాడండి. మాకు ఎయిర్పోర్ట్ పనులన్నీ బాగానే చేశాడు. వంశీ గారు మాత్రం బాగా చేశాడు. గెలిస్తే మాత్రం డబ్బులు వేసేస్తానన్నాడు. ఆయన గెలవలేదు. ఆ డబ్బులు అట్టాగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మా ఇల్లు పడేశారు. మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి, పోలీసులను తీసుకొచ్చి, ఎంఆర్ వాళ్ళని తీసుకొచ్చి, మేము లెక్క ముందు మాకు ఇళ్ళకి కుక్కలేళ్ళని కాపించి
మా ఇల్లు దస్తావేజులు లేవనా, ఆక్రమ స్థలాలనా, లేకపోతే ఏంటి? ఆక్రమ స్థలాలు కాదండి, అవి గవర్నమెంట్ పట్టాలు. పట్టాలు కూడా ఉండయి మాకు. పట్టాలు వంశీ గారు రిజిస్ట్రేషన్ చేశాడు. 5 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. మాకు డబ్బులు వేయాల. డబ్బులు అయితే ఇల్లు కట్టుకుంటాం వెళ్ళి. డబ్బులు వేయాల. అద్దె డబ్బులు వేస్తామంటున్నారు. కనీసం అవి కూడా వేయట్లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నాం అసలు. పిల్ల జల్ల 10 సంవత్సరాలు మట్టి అంటే ఎన్నాళ్ళు మట్టి మీరు ఆలోచిస్తుంటే. 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. 10 సంవత్సరాలు మట్టి అండి. ఎదురు చూడలే సత్రాము. ఆ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఏ ప్రభుత్వం వేయట్లేదు అసలుకి. వంశీ గారు వేస్తానన్నాడు, ఆయన పోయాడు. మరి ఇంట్లో ఇబ్బందిగా లేదా? ఇవన్నీ అంటే చచ్చిపోతున్నారు జనాలు. ఇళ్ల స్థలాలు మా పిల్లలు మేము పోతాము. మా పిల్లలు మరి ఇల్లు కట్టుకునేది మేము చూడొద్దా? అదే డబ్బులు వేసి చంద్రబాబు నాయుడు గారు అన్న డబ్బులు వేసి మమ్మల్ని కాపాడితే కత్తి డబ్బులు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతావా ఎవరికి? ఇప్పుడు వచ్చిన పథకాల్లో పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ ఏమైనా వస్తున్నాయి? గ్యాస్ డబ్బులు బండియండి. పెన్షన్లు మాత్రం కొత్త పెన్షన్లు రాలే. ఇంకా గ్యాస్ డబ్బులు బండి, కొత్త పెన్షన్లు మాత్రం రాలేదు. ఆదుకుంటే బాగుంటుంది అంటారు. అది నెలలోనేమో కొత్త పెన్షన్లు ఇచ్చి మాకు ఎయిర్పోర్ట్ డబ్బులు వేసి మమ్మల్ని ఆదుకుంటే అంతకంటే మాకు మేలు లేదండి. ఎయిర్పోర్ట్ స్థలాలకి డబ్బులు ఇస్తామన్నారు, వాస్తవమే. ఇప్పుడేమో అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో అంటున్నారు. మళ్ళీ అక్కడ అంటున్నారు. కొంతమంది మమ్మల్ని బెదిరిస్తున్నారు. అక్కడ వెళ్ళిస్తా, అక్కడ ఎయిర్పోర్ట్ కడుతున్నాడు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోండి చంద్రబాబు నాయుడు అని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలి మరి? మా పరిస్థితి ఏంటి? ఎందుకు క్లారిటీగా చెప్తే సరిపోద్ది కదా. అక్కడ సరిపోద్దిగా. ఇప్పుడు మాకు డబ్బులు వేసేస్తే నువ్వు ఎక్కడన్నా కట్టుకో, ఎయిర్పోర్ట్ నువ్వు ఎక్కడన్నా కట్టుకో. మాకు డబ్బులు వేసేస్తే మా బాధ మేము వెళ్ళి ఇల్లు కట్టుకుంటాంగా. గతంలో జగన్మోహన్ హయాంలో అందుకున్నారు బాగానే, అప్పుడు బాగుందా? వంశీ గారే వేసాడండి మాకు. వంశీ గారే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. మరి ఇదంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు 5 సెంట్లు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చాడు. అంటే అప్పట్లో వాలంటీర్ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా పొద్దున్నే. ఇచ్చారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు లేకపోయినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వచ్చేస్తున్నారులేండి పొద్దుండే. ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి నియోజకవర్గంలో. ఇబ్బందులు అండి. మాకు ఎమ్మటే ఎయిర్పోర్ట్కి ఆలోచించి మా గన్నవరం ఎయిర్పోర్ట్కి డబ్బులు వేయాలి. డబ్బులు వేసి మాకు ఇల్లు కట్టుకోవాలి. మేము ఇల్లు లేక అలోటెత్తున్నాం. రేకుల చెట్లు వేసుకుని ఎండాకాలం ఉడికిపోతున్నాం. పిల్ల జల్ల ఉడికిపోతున్నాం. ఎమ్మెల్యే గారు ఏమైనా పట్టించుకుంటున్నారు? మరి పట్టించుకుంటలేదండి. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలే. ఎమ్మటే పట్టించుకుని చంద్రబాబు నాయుడు గారు ఉండగానే మాకు తీసేశారు. అప్పుడు మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి, పోలీసులను తీసుకొచ్చి మేము లేకముందు కొక్కులని ఇంటికి కాపించారు. మేము ఏమోలే నెల అద్దెలు ఇస్తారులేని అని చెప్పి మేము రూపాయి కాసిపడి వెళ్తే మా 10 సంవత్సరాలు అవుతుంది. ఇంత మటుకు మా మొక్కలు చూడాలి ఎవరు. చూసుకుంటే ఇక్కడ ఇద్దరు హేమీలు, ఒకళ్ళు వల్లభనేని వంశీ గారు, ఇప్పుడు యార్లగడ్డ గారు. ప్రజెంట్ యార్లగడ్డ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గన్నవరం నియోజకవర్గం ఎలా ఉంది? అభివృద్ధి ఎలా ఉంది? అసలు ఏం బాగాలేదు, ఏవి లేదు అసలు. ఎందుకంటే పథకాలు అందట్లేదంటారు. పథకాలు లేవు, ఏది లేదు అసలు. నిన్న వంశీ గారికి బెయిల్ కూడా వచ్చింది. వార్తా సంస్థలు కానీ వార్తాపత్రికలు వేశారు. త్వరలో ఆయన కూడా బయటకు వస్తారంటున్నారు. తెలీదండి నాకు అంత. ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? రోడ్ల వ్యవస్థ ఏం బాగాలేదండి అసలు. ఏమి లేదు అసలు. ఏ పథకాలు ఏమి. మీరు చెప్పినట్టుగా చూస్తే ఈ నెలలో 2 పథకాలు రావాలి. పెట్టుబడి సాయంతో పాటు అసలు ఒక్క పథకం అన్నా ఉందా? తల్లికి వందనం ఇవ్వాలి. అసలు ఏదన్నా ఒక్క పథకం వచ్చిందా? ఏ పథకం కూడా ఏం రావట్లేదు అంటారు. ఫంక్షన్లు అది ఊరుకోరు కాబట్టి అది మటుకు కంపల్సరీగా ఇస్తారు ఎవరైనా సరే. ఏ ప్రభుత్వం ఉన్నా ఫంక్షన్ అనేది వచ్చింది. ఖజానాలో డబ్బులు లేవనేది ప్రభుత్వ వాదన. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది చెప్పుద్ది, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆళ్ళమే చెప్తుంది. ఇవన్నీ కొత్త ఏముంది? స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, పాపం పిల్లలకి డబ్బులు వేయాలి కదా. ఏమండి ఒక్క పథకం లేదన్నప్పుడు ఇంకా స్కూల్ ఓపెన్ ఏంటి, ఇంకోటి ఏంటి? అది సూపర్ 6 చెప్పున్నారుగా మేడం. ఏ 6 లేదు. చంద్రబాబు నాయుడు గారు చేయలేరంటారా? ఎందుకంటే ఆయన భయం వేస్తుంది అంటున్నారు కదా. కొంతవరకు చూస్తున్నారు కదా. ఏది లేదు. అది అవుతుందా? సక్సెస్ఫుల్ అవుతారా? ఏంటి వచ్చి సంవత్సరం అయ్యిందండి. ఒక పథకం అన్నా ఏదైనా పెట్టారా? దేనికి దానికి అమరావతి ఒకటను ఖజానాలో డబ్బులు లేవు. ఆయన ముందు నుంచి చెప్పాడు అమరావతి చేస్తానని, అదే చేశాడు. తప్పేమీ లేదు. సరే వెళ్తున్నా అండి, నాకు పని ఉంది. ప్రభుత్వం ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో రాలా. ఎందుకంటారు సార్? ఒక్క వాగ్దానం ఏది? నువ్వు ఎందుకు ఇచ్చావు వాగ్దానం? మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి దొంగతనం చేసి మోసం చేసి అన్ని చేసినవాడు నీకు బతకడమే అర్హత లేదు వాళ్ళకి, 3 పార్టీలకి. అర్థమైందా? ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. ఎవడు నువ్వెంత వదిలేళ్ళావు చెప్పు? నువ్వెంత వదిలేళ్ళావు? మరి అది రాయిరా మీరు రాసే పేపర్లో నువ్వెంత వదిలేళ్ళావు? నువ్వు ఓడిపోయిన తర్వాత ఎంత వదిలేవు? ఈడెంత వదిలాడు? కాకి నివేదిక తీయమనండి, కాకి నివేదిక తీయమనండి. నువ్వెంత వదిలావు, వీళ్ళు ఎంత వదిలారు? ఆడెట్ట పరిపాలన చేశాడు? భారతదేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? మోడీ గారు ఇచ్చాడా? వీళ్ళు ఇచ్చారా? ఎవడిచ్చాడు?
మోసాలు చేసి దగాలు చేసి ప్రజలను వంచి ఇన్ని రకాల బాధలు పెట్టి నేను బాగా చేశానంటే ఎట్టండి? ధర్మం ఉండాలిగా, ధర్మం మాట్లాడు. నువ్వు తినేది కడుపుకు అన్నమైతే వాగ్దానాలు నెరవేర్చు. ఏం పద్ధతి అది? ఈ నెలలోనే 2 పథకాలు రావాలి, అవి కూడా ఏది ఇవ్వడండి అతను మోసాలకి అలవాటు పడ్డ మనిషి. ఏ పథకం ఇప్పుడు ఒక వర్గానికి పనిచేసే మనిషి. నిన్నగాక మళ్ళీ మొన్న 3,000 ఎకరాలు దొబ్బేశాడు. ఢిల్లీ పేపర్లో ఒక లాయర్ విమర్శించాడు. చూడమనండి జనాన్ని. అంతేగాని ఇతనంత పచ్చి మోసగాడు ఎవరు రారు. అబద్ధాలు, మోసం. అది ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి అంటారు. అయితే ప్రజలకు ఎప్పుడో తెలుసు. ప్రజలు కూడా మేధావులే. కంగారు పడితేట కోడిగుడ్డు ఓర్చుకుంటే సట్టెడు అవుద్ది. ఇవాళ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? నియోజకవర్గ అభివృద్ధి పోడా. ఆ వైఎస్ఆర్లో వచ్చిన నిధులతో రోడ్లు వేశారు. నా పంచాయతీ రోడ్లు వేసి మేము వేసామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు. కాదని చెప్పానండి, బాహాటంగా కాదని చెప్పానండి. ఈ వైఎస్ఆర్ నిధులు కాదు, మేము ఇచ్చాము అని చెప్పానండి వచ్చి. వంశీ గారు చూశారు, ఇప్పుడు వెంకట్రావు గారిని చూస్తున్నారు. ఇప్పుడు ఏడుతున్నారు వంశీ గారిని వాడుకొట్టినందుకు జనం. బెయిల్ శాంక్షన్ అయింది, ఎలా అనిపిస్తుంది? బెయిల్ రా. ఇప్పుడు ఏమండే 52 రోజులకి అతనికి వచ్చింది ముఖ్యమంత్రికి. ఈయనకి 90 రోజులకి వచ్చింది. ఎప్పుడైనా దాచుకోడుగా, జైల్లో పెట్టుకోరు వాళ్ళు మనుషుల్ని. నియోజకవర్గంలో ఎవరైనా కష్టం ఉందని వస్తే ముందు ఆదుకునే వ్యక్తి ఆయనే అంటారు. ఆయనే వాస్తవం, అది వాస్తవం. ఆయన దగ్గర లేకపోతే 10 రూపాయలు ఇచ్చి పంపించేవాడు. మరి ఈయన సంగతి మనకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళా. అది సంగతి. ఎలా ఉంది సార్ ఆయన పనితీరులో? చాలా నియోజకవర్గం అప్పట్లో డెవలప్మెంట్ బాగుందని. బాగుంది అసలు. ఎంతమంది కంటే రైతులకు మోటార్లు ఇచ్చి ఆదుకుని బెట్ట ప్రాంత రైతులు ఎంత లబ్ధి పొందారండి. కరెంటు ఆ మోటార్లు ఇచ్చి కరెంటు పెట్టి పోలవరం నీళ్లు ఇప్పించి, పోలవరంలో కూడా అక్కడ మోటార్లు కానివ్వండి, ఇవి కానివ్వండి, రైతులు ఎవరికి ఇవ్వలా. ఈ సంవత్సరం ఆయన గొప్పగా చేశాడండి వంశీ గారు. కక్షపూరితంగా ఇలా చేయడం కూడా కాదు, మేము పార్టీకి కూడా సంబంధం లేదు. కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు? ఒకసారి కూడా ఓటేలు మొన్న వేసాం. అది కక్షపూరిత అరెస్టులు ఎంతవరకు అంటారు? అవి కరెక్ట్ కాదుగా. రేపొద్దున నువ్వు అనిపించవా? ఇప్పుడు నేను ఇవాళ అనుభవించానండి బాధలో, రేపొద్దున నువ్వు అనిపించవా? నీకు తగలదా? నువ్వు మంచోడువా? నువ్వు దొంగవని చెప్పి కోర్టులు ఈడీలు అన్నీ చెప్పి నువ్వు ప్రధానమంత్రి నిన్ను ఎదవా అన్నవాడు, నువ్వు ఇవాళ నేనేదో గెలిచానని చెప్పి మగోడిని అంటే అక్కడ కుదురుద్దండి. సూపర్ 6 ఇంకా ఆగామి గోచరమేనంటారు. అసలు ఇవ్వడండి బాబు, ఇవ్వడం సమస్య లేదు దాంట్లో. జగన్ గారు చెప్తున్నారు ఇదంతా అబద్ధపూరిత మోసాలే. మోసమే, జనానికి తెలిసిపోవాలా. మోసం, అబద్ధానికే పట్టం కట్టారు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రజలను మనం శాసించలేంగా. దౌర్జల్యాలు ఎలా చూడాలి? మొన్న విడుదల రజనీ గారిని తోసేయడం కానివ్వండి, అన్ని చూసేది. నువ్వు నీ భార్యని తిట్టకుండా తిట్టావని చెప్పి ఏడ్చావు. మరి ఆ అమ్మాయి నువ్వు తోసినా కానీ నువ్వు మాట్లాడిందే. ఆ అమ్మాయి ఆడకూతురు కదా, నీ భార్య అయితేనే ఆడకూతురా? కూడా లేడీయే కదా, ఆవిడ స్పందించట్లేదు. ఆ అమ్మాయి లేడీ అని ఎవడన్నాడండి? ఇంకో బూత్ మాట మాట్లాడాలంటే ఆమె కన్నా ఎక్కువ మాట్లాడతాం మనం. ఆ అమ్మాయి లేడీ కాదు, తప్పది. నువ్వు ఒక దళిత వర్గానికి చెంది నువ్వు లేడీస్కి న్యాయం చేయకుండా ఉన్నావంటే నువ్వు ఒక ఆడదానం కింద లెక్క అని నేను అనుకోను, నా అభిప్రాయ ప్రకారం. అదండి. అయిపోతుంది సార్, రేపు 13 సంవత్సర కాలం. అవును. బాగోలే అసలు. ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది. దిస్ ఈజ్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.